హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి బాత్రూమ్ ఫ్రెషనర్ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం ఓడోనిల్ అని తెచ్చుకుంటాం కదండి బాత్రూమ్ ఫ్రెషనర్గా, అవి అవసరం లేదండి. మన దగ్గర తక్కువ ఖర్చుతోటి మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలా అనేది మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఏం అవసరం లేదండి. మన దగ్గర నాప్థలిన్ బాల్స్ చూడండి, నాప్థలిన్ బాల్స్ తీసుకున్నానండి, ఒక 6 తీసుకున్నానండి. నేను ఆ 6ని బాగా మనము పొడయ్యేంత వరకు బాగా దంచుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. బాగా పొడవ్వాలండి. పొడయ్యేంత వరకు మనం చూసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొట్టేసుకున్నాము అని అంటే బాగా పొడయ్యేంత వరకు కొట్టుకోవాలండి. కొట్టుకున్న తర్వాత పొడయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చాలా తక్కువ ఖర్చుతో మనం చేసుకోవచ్చండి. మహా అయితే ఒక 30 రూపీస్ అవుతుందండి, అంతేనండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. మేము ట్రై చేసాం కాబట్టి చెప్తున్నానండి. బాగుంటుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నాప్థలిన్ బాల్స్ని ఫస్ట్ బాగా పొడి చేసుకున్నానండి. పొడి చేసుకున్న తర్వాత చూడండి ఇలా అయిందండి. దాని తర్వాత మనం ఏం వేస్తాము అని అంటే సాల్ట్ అండి. సాల్ట్ వచ్చేసరికి ఒక 2 స్పూన్స్ వేసానండి. చూడండి, సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత మనం మంచి స్మెల్ కోసం సాఫ్ట్ టచ్ ఉంటుంది కదండి, సాఫ్ట్ టచ్ వేసేస్తున్నానండి. ఒక ప్యాకెట్ వేసుకున్నానండి నేను. చూడండి, సాఫ్ట్ టచ్ వేసి బాగా కలిపేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుందండి, బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి టిప్స్, మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. అవి కూడా ఒకసారి చూడండి. చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా నీట్గా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అక్కడక్కడ మీకు ఏమైనా పలుకులుగా అట్లా అనిపిస్తే బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇదైతే కంపల్సరీగా వేసుకోవాలండి. ఫెవికాల్ అండి, ఇది వచ్చేసరికి కంపల్సరీగా వేసుకోండి. చూడండి, ఇది వచ్చేసరికి 10 రూపీస్ అండి. హాఫ్ వేస్తున్నానండి నేను, అంతే, ఎక్కువ వేయడం లేదు. ఇలా తక్కువ ఖర్చుతోటి మనం ఇంట్లోనే హ్యాపీగా బాత్రూమ్ ఫ్రెషనర్ రెడీ చేసేసుకోవచ్చండి. చూడండి, ఇలా బాగా కలిపేసుకోవాలండి. చూడండి, బాగా మొత్తం కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలండి. ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత మనం ఏదైనా దారం ఉంటుంది కదండి, దారాన్ని మనము దాంట్లో వేసేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం హ్యాంగ్ చేసుకునే దానికి వీలుగా ఉండేటట్టు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదండి, మరీ పలచగా లేకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండే దారాన్ని దాని లోపల వేయాలండి. చూడండి, ఎలా వేస్తున్నానో, ఎలా అంటున్నానో ఆ విధంగా వేసేసుకొని అలా లోపలికి పెట్టేసుకోవాలండి. బయటికి లేకుండా లోపలికి పెట్టేసుకోవాలండి. చూడండి, చాలా బాగుంటుందండి. స్మెల్ కానీ అంతా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మనం ఈజీగా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇదిగో ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం ఎండలో పెట్టేసుకోవాలండి. కానీ మాకైతే ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి వర్షాలే అండి, అందుకోసమనే నాకు కొంచెం వర్షం ఎండ ఉంటే ఒక రోజులో అయిపోతుందండి. ఎండ లేదు, వర్షాలు అట్లా ఉన్నాయంటే 2-3 డేస్ పడుతుందండి. నాకైతే ఇది ఎండిపోయేదానికి చాలా టైం పట్టిందండి. ఇలా తయారవుతుందండి. తయారైన తర్వాత మామూలుగా అయితే మనం బాత్రూంలో హ్యాంగ్ చేయాలండి, కానీ మాకు హ్యాంగ్ చేసేదానికి లేదండి. అందుకోసమనే కవర్కి హోల్స్ పెట్టుకున్నానండి నేను. ఆ హోల్స్లోంచి మంచి స్మెల్ వస్తుందండి. హోల్స్ పెట్టుకొని నేను కవర్ లోపల పెట్టానండి. కవర్ లోపల పెట్టి బాత్రూంలో హ్యాంగ్ చేశానండి. నిజంగా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.